సంస్థ పరిధిలో వైసీపీ నాయకులు బానిస సంఖ్యలు తెంచుకుని కూటమిలోకి రావాలని ఇటీవల కూటమి పార్టీలోకి చేరిన నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అన్నా అనిత యాదవ్, టీడీపీ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ, వాస్తవంగా తిరుపతిలో అభివృద్ధి జరిగి ఉంటే కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు 62,000 పైచిలకు ఓట్లు వచ్చి ఉండేవా అని అన్నారు. అభివృద్ధి జరగలేదు కనుకనే వైసీపీ అభ్యర్థి ఘోర ఓటమి పాలయ్యారని అన్నారు. కొంతమంది కార్పొరేటర్లు మాత్రం కోట్లకు పడగలెత్తారని, నాసిరకం పనులు చేసి డబ్బులు దండుకున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిచిన ఆరణి శ్రీనివాసులు అభివృద్ధి చేయడానికి ఎంత దూరమైనా పోరాడుతారన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే రోజున స్థానిక ఎమ్మెల్యే ఒక్క అంకణం కబ్జా చేసి ఉన్నా ఓటు వేయొద్దని చెప్పడంతో ప్రజలు ఆ మాటను స్వీకరించి ఆరణికి పట్టం కట్టారని కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ వ్యాఖ్యానించారు. 2 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి తిరుపతి నగర చుట్టుపక్కల ఉన్న చెట్లను కొట్టి పచ్చదనాన్ని నగరానికి దూరం చేశారని అన్నారు. గో గ్రీన్ నినాదంతో రాబో రోజుల్లో తిరుపతిలో పచ్చదనం పెంపుకు కృషి చేస్తామన్నారు. ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 62 రోజుల కాలం పాటు ఎన్నికల ప్రచారం, పోలింగ్ కోసం కష్టపడిన తమకు తిరుపతి ప్రజలు చరిత్రలో నిలిచిపోయే మెజారిటీని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 61,000 మెజారిటీ వస్తే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు 62,000 ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు. తిరుపతిలో ప్రధానంగా టీడీఆర్ బాండ్ల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. ఇటువంటి లాభాపేక్ష లేకుండా రోడ్ల విస్తరణలో భూమిని కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను అందిస్తామన్నారు. అలాగే కమిషన్ల కోసం టీడీఆర్ బాండ్లను అక్రమ మార్గంలో వినియోగించిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపి యువతను కాపాడడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పర్సంటేజీలు ఇవ్వలేదని, కొంతమందికి టీడీఆర్ బాండ్లను ఇవ్వలేదని తమకు సమాచారం అందిందన్నారు. స్మార్ట్ సిటీ నిధుల కాలం ముగుస్తున్నందున ఆ నిధులు సెంట్రల్ ఫండ్ కు పోకుండా కాల వ్యవధిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. బయట ఊరి వాళ్ళు అని ఆరణిపై గో బ్యాక్ బోర్డులను చూపి ఎద్దేవా చేశారని, కానీ తిరుపతి ప్రజలు మాత్రం ఆరణిని అక్కున చేర్చుకుని 62,000 ఓట్లు పైచిలకు ఓట్లను అందించారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు అన్నా సంజయ్ యాదవ్, సికే రేవతి, కల్పన తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా తిరుపతిలో కార్పొరేషన్ అయింది. ఈ 3 ఏళ్ళు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, కార్పొరేటర్లుగా మీకు ఒక మర్యాద ఉందా? మీ వార్డులో మీకు ఒక హోదా ఉందా? 6 నెలలకు ముందు వేసిన రోడ్లు లేచిపోయాయి. రోడ్లో తిరుగుతున్నారా మీరు? 6 నెలలకు ముందు వేసిన రోడ్లు లేచిపోయాయి. 18 రోడ్లని మాస్టర్ ప్లాన్ రోడ్లు లేచిపోయాయి. కాంట్రాక్టర్లు, కొంతమంది కాంట్రాక్టర్లు కోట్లకు పడిగెత్తారు. వాళ్ళ డబ్బులు చేర్చుకున్నారు, రోడ్లు అయితే నాశనం అయిపోతున్నాయి. రెండోది టీడీఆర్ బాండ్లు. న్యాయమైన టీడీఆర్ బాండ్లు ఇవ్వవలసిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం ఉంటాడు. అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తారు ఆరణి శ్రీనివాసులు గారు. దానికోసం అతను ఏమైనా పోరాడతాడు. చంద్రబాబు గారితో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో కానీ, మోడీ గారితో కూడా పోరాడి తిరుపతిని అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటాడు. కానీ అవినీతి చేసే దాంట్లో మాత్రం అతను వెనుకుంటాడు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి మీరు కూడా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు. దానికి చాలా కృతజ్ఞతలు. మొదటిగా మన జేఎంసీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీ 62,000+ మెజారిటీతో గెలిపించారు. అదే ఆయన వచ్చినప్పుడు బ్యానర్లు వేశారు, గో బ్యాక్ జేఎంసీ అన్నారు, అవమానించారు, నాన్ లోకల్ అన్నారు. ఎవరు నాన్ లోకల్? 35 ఏళ్లగా తిరుపతితో చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఆయనకి. తిరుపతిలో ఎన్నో రోడ్లు వేశారు. కర్కంబాడి రోడ్డు మొదట కాంట్రాక్ట్ తీసుకునింది ఆయనే. అటువంటి ఆయన్ని మన వైసీపీ వాళ్ళు కానీ కొందరు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కటాక్షాలతో ఆయన ఇంత హైయెస్ట్ మెజారిటీ సాధించారు. తిరుపతి చరిత్రలోనే తిరగరాశారు బయట నుంచి వచ్చి. మీరు అన్నారు బయట నుంచి వచ్చి, బట్ ఆయన బయట వ్యక్తి కాదండి, మనందరిలో వ్యక్తి, మనందరి మనిషి. అటువంటి నాయకుడిని మన తిరుపతికి వచ్చి ఇంత హైయెస్ట్ మెజారిటీతో గెలిపించిన తిరుపతి ప్రజలకి, ముఖ్యంగా జీవకోన కొర్లగుంట ప్రజలకి, అందులోనూ జీవకోన ప్రజలు వన్ సైడ్ అంటారు కదా, ప్రతి ఒక్కరు గ్లాస్ గుర్తుకు వేయడము, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళతో కలుసుకొని ఎన్డీఏ కూటమి అంటే ఏందో నిరూపించారు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి
3 పార్టీల్లో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి జేఎంసీ గారు సమాన న్యాయం చేస్తారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. చాలా దగ్గర నుంచి చూసాము. ఓటర్లకు తొందరగా వచ్చినటువంటి ఎన్నికల్లో ఈరోజు చూస్తూ ఉంటే అసెంబ్లీలో నిలబడినటువంటి వ్యక్తి కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచో వచ్చారు, ఏదో చేస్తారు అనే బాధతో ఆ రోజు మాకు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి గో బ్యాక్ అంటున్నారే కానీ అది గో బ్యాక్ పోస్టర్లుగా మాకు కనపడలేదు.